ఓకే. సో, మనం ఫోటోషాప్‌లోని ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ ఫోటోషాప్‌ని మనం ఎలా ఓపెన్ చేసుకోవాలి, ఎలా డిజైన్ చేసుకోవాలి, ఇవన్నిట్ల గురించి మనం నేర్చుకుందాం. సో, ఫస్ట్ మనం ఇక్కడ స్టార్ట్ బటన్ తీసుకొని, స్టార్ట్ బటన్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏం కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు నేను ఫోటోషాప్ వెర్షన్‌ని ఎక్కడ అయితే పెట్టుకున్నానో ఆ పర్టిక్యులర్ పార్ట్ దగ్గరికి మనం వెళ్ళిపోవాలి. సో, వెళ్ళిన తర్వాత ఆ పార్ట్ ఆఫ్ ద లొకేషన్‌లో మనకి సెలెక్షన్ చేసుకొని ఫోటోషాప్‌ని మనం ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఫోటోషాప్ అప్లికేషన్ అనేది మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో, ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇందులో మనకి పిఎస్ అంటే ఫోటోషాప్ అని చెప్తారు. అలాగే ఇవన్నీ కూడా మెనూ బార్స్ అని తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఏదైనా ఒక కొత్త ఐటెంని మనం క్రియేట్ చేయాలంటే సో ఈ ఆప్షన్స్ ద్వారానే మనం క్రియేట్ చేస్తాం. అయితే ఇక్కడ మనకి టూల్ బాక్స్ అని ఉంటుంది. సో, టూల్ బాక్స్లో ఇక్కడ నాకు 4 కేటగిరీస్ ఉంటాయి. ఈ ఫస్ట్ కేటగిరీ అంతా కూడా మనకి సెలెక్షన్ టూల్స్ అని అంటారు. అలాగే సెకండ్ కేటగిరీకి వచ్చేసరికి ఏంటంటే దీన్ని బ్రష్ టైప్ టూల్స్ అని అంటారు. అలాగే థర్డ్ కేటగిరీలోకి వచ్చేసరికి ఇవి షేప్ టూల్స్ అని చెప్తారు. అండ్ ఫోర్త్ కేటగిరీలోకి వచ్చేసరికి ఇదంతా కూడా మనకి నావిగేషన్ టూల్స్ అని చెప్తారనమాట. ఓకే. అయితే ఇక్కడ మనకి లేయర్స్ అనేది కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనకి ఏవైనా ఆప్షన్స్ ఏవైనా కనిపించకపోతే ఇక్కడ మనం విండోస్లోకి వెళ్తే విండోస్లో మనకి ఏంటి కావాలి ఫర్ సపోజ్ నాకు ఇక్కడ నేను ఇక్కడ లైబ్రరీస్ ఆపేస్తున్నాను. సో, లైబ్రరీస్ ఆగిపోతాయి. అలాగే నాకు ఇక్కడ కలర్స్ వద్దు. సో, కలర్స్ రిమూవ్ అయిపోతాయి. అంటే ఇక్కడ మనకి ఏది కావాలో దాన్ని ఎనేబుల్ చేసుకుంటే మనకు అది ఇక్కడ కనిపిస్తుంది. సో, అందుకని ఇక్కడ ఏంటంటే ఫోటోషాప్లో మనకి ఏ టూల్స్ ఏవైనా కనిపించకపోతే సో ఫస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఇన్ విండోస్ ఆప్షన్. ఓకే. లేయర్కి ఎనేబుల్ ఆర్ డిజేబుల్ చేయాలంటే ఇక్కడ F7 కీ అనేది మనం ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనకి డాక్యుమెంట్ అంటే క్యాన్వాస్ ఇమేజ్ అనేది మనకి ఇక్కడ ఇవ్వలేదు. ఓకే. ఎందుకనంటే బికాస్ ఫోటోషాప్ అంటే ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ కాబట్టి. ఓకే. ఇందులో రకరకాల సైజెస్ అనేది మనకి ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, స్టాంప్ సైజ్ ఫోటో, మ్యాక్సీ సైజ్, ప్రొఫైల్ సైజ్, పోస్ట్ కార్డ్ సైజ్, ఫ్రేమ్ సైజ్, ఫ్లయర్, బ్యానర్, స్టిక్కర్, ఇలాగా మనం చెప్పుకొని పోతే చాలా రకాలు. అయితే ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేరియస్ సైజ్ అనేది ఉంటుంది కాబట్టి ఎడోబ్ అనే కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ మీకు ఏది కావాలో మీరే క్రియేట్ చేసుకోండి అని చెప్పేసి మనకి ఇక్కడ ఆప్షన్ ఇవ్వడం అనేది జరిగింది. సో, అందుకని ఇక్కడ మనం ఫస్ట్ మనం ఫైల్ మెనూలోకి వెళ్ళి న్యూకి షార్ట్కట్ Ctrl+N. సో, ఇది క్లిక్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఇక్కడ న్యూ డైలాగ్ బాక్స్ అనేది మనకి ఇలా అపియర్ అవుతుంది. ఇక్కడ నేమ్ దగ్గర సో మనం ఏంటి వర్క్ చేస్తున్నాము అనేది ఇక్కడ మనం రాసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి చూడసారా ఇక్కడ డాక్యుమెంటేషన్ టైప్ అడిగాడు. సో, మనకి ఫోటోషాప్ వర్క్ చేసినప్పుడు ఏ సైజు మనకి తెలియనప్పుడు ఇక్కడ డిఫాల్ట్ ఫోటోషాప్ సైజుని మనం వాడుకోవాలి. అలా కాకుండా యూఎస్ పేపర్స్ తీసుకుంటే యూఎస్ పేపర్స్లో లెటర్, లీగల్, టాబ్లెటిక్ అనేది మనకి కనబడుతుంది. అలాగే ఇంటర్నేషనల్ పేపర్స్లో
A4, A3, B4, B5 అనేది కనిపిస్తాయి. అలా ఇక్కడ ఫోటో కేటగిరీలోకి వెళ్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే ల్యాండ్స్కేప్ పోర్ట్రేట్ టైప్లోనే ఒక 2 టైప్స్ మనకి కనిపిస్తాయి. సో అలాగే ఇక్కడ మనకి వెబ్ అంటే వెబ్ పేజ్ కావాల్సిన సైజెస్, అట్లాగే ఇక్కడ మనకి అంటే ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క కొన్ని సైజెస్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడంతో ఆ సైజెస్ బట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఆ యొక్క కేటగిరీకి సంబంధించినవి మనం వాడుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏం చేస్తామంటే మనం డిఫాల్ట్ ఫోటోషాప్ సైజ్ అనేది మనం పెట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే డిపెండ్స్ ఆన్ ద డిజైన్ బట్టి వాళ్ళు చెప్పిన సైజ్ బట్టి మనం ఇక్కడ యూనిట్ అనేది మనం డిక్లేర్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ డిజైన్ చేసి సిస్టంలో పెట్టుకోవాలంటే మనకి 72 రిజల్యూషన్ సరిపోతుంది. డిజైన్ చేసి ప్రింట్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే మనం ఇక్కడ 300 రిజల్యూషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. పెద్ద ఫ్లెక్సీస్ అయితే 600 అనేది మనం ఇవ్వచ్చు. అయితే ఫోటోషాప్ అనేది 1991 నుండి స్టార్ట్ అయింది కాబట్టి కలర్ మోడ్స్లో కూడా ఇక్కడ బిట్ మ్యాప్ అంటే బ్లాక్ కలర్ వైట్ కలర్ సపరేట్ అయి ఉంటుందని, అలాగే గ్రే స్కేల్ అంటే బ్లాక్ కలర్ వైట్ కలర్ మిక్స్ అయి ఉంటుందని, RGB అంటే డిజైన్ కలర్స్ అని చెప్పి, CMYK అంటే ప్రింటింగ్ కలర్స్ అని, అలాగే ల్యాబ్ కలర్స్ అంటే మనం ఎటువంటి కలర్ని మనం కరెక్ట్ చేయకుండా మనం డిజైన్ చేసుకోవాలంటే ఇక్కడ ల్యాబ్ కలర్స్ అనేది మనం వాడుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏం చేస్తామంటే మనం చేయవలసింది డిజైనింగ్ అండ్ ప్రింట్ మనం చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ నేనేమో RGB డిజైన్ కలర్స్ పెట్టుకొని ఇక్కడ నేను రిజల్యూషన్ 72 అనేది పెట్టుకుంటాను. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వైట్లో కావాలా, బ్యాక్గ్రౌండ్ లేకుండా కావాలా, బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలా అని అడుగుతుంది. వైట్ అని చెప్పి ఇక్కడ మనం వైట్ అని పెట్టుకున్నాం. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఒక క్యాన్వస్ ఏరియా అనేది మనకి ఇక్కడ కనబడడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ పార్ట్లో సెలెక్షన్ టూల్స్ కాబట్టి సో ఫస్ట్ మనకి ఫోటోషాప్లో మనకు కావాల్సింది ఇమేజెస్ కాబట్టి సో కంపల్సరీగా మనం ఇమేజెస్ అనేది స్టోర్ చేసి మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫైల్ మెనూలోకి వెళ్ళి ఓపెన్లోకి వెళ్తే ఇమేజ్ కానీ PNGs కానీ లేకపోతే బ్యాక్గ్రౌండ్ డిజైన్స్ కానీ మనకి కావాలి అనుకుంటే సో మనం స్టోర్ చేసుకున్న ఇమేజ్ బట్టి మనకు అది కనిపించడం అనేది జరుగుతుంది. ఓకే, అంటే ఇక్కడ మనకి ఎటువంటి టైప్ ఆఫ్ పిక్చర్ అనేది కావాలి అనే దాన్ని బట్టి సో ఆ క్వాలిటీ టైప్ ఆఫ్ ద ఇమేజెస్ అనేది మనం ఇక్కడ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక శాంపిల్ పిక్చర్ అనేది ఇక్కడ తీసుకున్నాను. సో ఇక్కడ నాకు ఒక శాంపిల్ పిక్చర్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ రెక్టాంగులర్ మార్క్యూ టూల్ తాలూకా యూజ్ ఏంటంటే మనం ఏదైనా ఒక పార్ట్ ఆఫ్ ద పిక్చర్ని రెక్టాంగులర్ షేప్లోని మనం సెలెక్షన్ చేసుకోవడం అని అంటారు. సో దానికి ఇక్కడ ఏం చేస్తామంటే మనం క్లిక్ అండ్ డ్రాగ్ చేస్తే మనకి ఎంత పార్ట్ ఆఫ్ ద పోర్షన్ కావాలో అంత పార్ట్ ఆఫ్ ద పోర్షన్ని మనం సెలెక్షన్ చేసుకొని దాన్ని మనం కాపీ చేయాలంటే ఎడిట్ మెనూలోకి వెళ్ళి కాపీ అని చెప్తాం. అయితే మనం ఫోటోషాప్ డాక్యుమెంట్ పార్ట్లోకి వచ్చేస్తే ఇందులో మనం పేస్ట్ చేయాలనుకున్నాం. సో పేస్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఎడిట్ మెనూలోకి వచ్చి పేస్ట్ అని చెప్తాం. సో పేస్ట్ అని చెప్తే ఏమవుతుందంటే అకార్డింగ్ టు ద పార్ట్ ఆఫ్ ద ఇమేజ్ అండ్ దాని తాలూకా రిజల్యూషన్ బట్టి మనకి ఏమవుతుందంటే పిక్చర్ చాలా లార్జ్ సైజులో మనకి ఓపెన్ అవుతుంది. ఎందుకనంటే బికాస్ ఆ పిక్చర్ అంటే ఇది ఫర్ సపోజ్ ఈ పిక్చర్ తాలూకా రిజల్యూషన్ మనం చూడాలంటే ఇమేజ్లోకి వెళ్ళి ఇమేజ్ సైజులోకి వెళ్తే ఇక్కడ నాకు 72 రిజల్యూషన్ అనేది ఇక్కడ ఇచ్చాడు. ఓకే, సో అయితే మనకి ఇది HD ఇమేజ్ కాబట్టి సో ఇక్కడ మనం 72 రిజల్యూషన్ తీసుకున్నప్పటికీ కూడా మనకు అది లార్జ్ సైజులో మనకి కనిపిస్తుంది. సో లేదు మనకి ఏవైనా మ్యానిక్యులేషన్స్ చేసుకోవాలి అంటే
స్కేల్ కానీ, రొటేట్ కానీ, లేకపోతే ఇంకేమైనా అదర్ థింగ్స్ మనం మోడిఫికేషన్ చేయాలనుకుంటే మనం ఎడిట్ మెనూలో ఉన్న ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అనే దాన్ని మనం ఇక్కడ యూజ్ చేయవలసి ఉంటుంది. అయితే ఫోటోషాప్ CC 2015 వెర్షన్లో ఏంటంటే షిఫ్ట్ పట్టుకొని ఆల్ట్ పట్టుకొని కార్నర్లో డ్రాగ్ చేస్తే నాకు ఇమేజ్ తాలూకా సైజ్ అనేది మనకి ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు ఇక్కడ మనకి రెడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం ఎక్కడ కావాలనుకుంటే ఆ ప్లేస్లో మనం ఇక్కడ పెట్టుకోవడానికి అవుతుంది. అలాగే ఈ ట్రాన్స్ఫార్మేషన్ చేసిన తర్వాత దాన్ని మనం అప్లై చేసుకోవాలంటే ఎంటర్ కీ కానీ లేదా మూవ్ టూల్ మీద కానీ మనం క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనం ఏదైతే ట్రాన్స్ఫార్మేషన్ చేసామో అది మనకి ఇక్కడ అప్లై అవుతుంది. ఓకే, సో అది మనం అయితే ఇందులో ఏంటంటే మనం కాపీ పేస్ట్ చేయడానికి ఫోటోషాప్ మనం వాడవసరం లేదు. సో ఫోటోషాప్ మనం కేవలం దేనికి వాడతామంటే డిజైనింగ్ పర్పస్ కోసం మనం వాడుకోవాలి. సో డిజైనింగ్ పర్పస్ కోసం మనం వాడుకోవాలని అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర శాంపిల్ వర్క్ అనేది మనకి ఖచ్చితంగా మనకు ఉంటే సో దాన్ని మనం తీసుకొని మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవడానికి అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండియన్ ఫ్లాగ్ అనేది నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఎందుకనంటే బికాస్ ఇండియన్ ఫ్లాగ్ అనేది మనకు ఒక రెక్టాంగులర్ షేప్లోని 3 కలర్స్లో మనకి కనిపిస్తుంది కాబట్టి సో ఫస్ట్ దీన్ని మనం బేస్ చేసుకొని ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మనం రెక్టాంగులర్ మార్క్యూ టూల్ అనేది మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసి ఇలాగా మనం డ్రాగ్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఒక రెక్టాంగులర్ సెలెక్షన్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. కానీ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫోటోషాప్లో కంపల్సరీగా ఒక లేయర్ అనేది మనం క్రియేట్ చేయాలి. సో లేయర్ క్రియేట్ చేయాలంటే మనం లేయర్ మెనూలోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి లేయర్ అని చెప్పి ఇక్కడ నేను ఓకే చేస్తే ఇక్కడ నాకు లేయర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఇది ఫోర్గ్రౌండ్ కలర్ అంటారు. సో ఫోర్గ్రౌండ్ కలర్ని మనం తీసుకొని మనకి ఇక్కడ ఏం కలర్ కావాలి, ఇక్కడ మనకి ఒక ఆరెంజ్ కలర్ అనేది కావాలి. సో ఆరెంజ్ కలర్ కావాలి కాబట్టి దాన్ని మనం సెలెక్షన్ చేసుకోవాలి. సో సెలెక్షన్ చేస్తే ఏమవుతుందంటే ఫోర్గ్రౌండ్ కలర్లో ఫిల్ అయిన కానీ మనకి ఈ పార్ట్ ఆఫ్ ద సెలెక్షన్లోకి మనం రాలేదు. సో అది రావాలి అని అంటే మనం ఏం చేయాలి, ఇక్కడ ఎడిట్ మెనూలోకి వెళ్ళి ఫిల్ అనే ఆప్షన్ తీసుకొని ఇక్కడ ఏం చేయాలి, మనం కంటెంట్ టైప్లో ఫోర్గ్రౌండ్ అని చెప్పి ఇక్కడ ఓకే అని చెప్తే ఆటోమేటిక్గా మనకి ఆ కలర్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఇంకొక వైట్ పార్ట్ కోసం మనం ఏం చేయాలి, మనకొక న్యూ లేయర్ని మనం క్రియేట్ చేయాలి. అయితే మనకి లేయర్ విండోలో అంటే లేయర్ విండోలో బాటంలో ఇక్కడ చూడండి మనకి క్రియేట్ న్యూ లేయర్ అని చెప్పి మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని మనం క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఒక లేయర్ అనేది ఆటోమేటిక్గా మనకి జనరేట్ అవుతుంది. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం మళ్ళీ ఫోర్గ్రౌండ్ కలర్ తీసుకొని మనకి ఏదైతే కలర్ కావాలనుకుంటున్నామో ఆ కలర్ని ఇక్కడ మనం సెలెక్షన్ చేసి మరి ఈ కలర్ని ఇందులో మనం ఫిల్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, ఎడిట్ మెనూలోకి వెళ్ళాలి, ఫిల్లోకి వెళ్ళాలి, ఫోర్గ్రౌండ్ కలర్ సెలెక్ట్ చేయాలి. కానీ మనం డైరెక్ట్గా కలర్ ఏవైనా మనం ఫిల్ చేయాలంటే ఇక్కడ ఆల్ట్ బ్యాక్ స్పేస్ అనేది మనం ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఫోర్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉంటుందో అది మనకి ఫిల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి థర్డ్ లేయర్ మనం క్రియేట్ చేసుకోవాలి. మరి మూడో లేయర్ మనం క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఏం చేయాలి, మనం షిఫ్ట్ కంట్రోల్ ఎన్ ప్రెస్ చేస్తే నాకు డైరెక్ట్గా క్రియేట్ చేయాలో లేదో అడుగుతుంది. జస్ట్ ఎంటర్ కీ కొడితే నాకు ఇక్కడ థర్డ్ లేయర్ అనేది జనరేట్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం గ్రీన్ కలర్ దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ నేను ఏం చేస్తానంటే గ్రీన్ కలర్ అనేది మనం ఇక్కడ ఓకే అనేది చేస్తాం. అయితే ఇందాకలేమో ఫస్ట్లోనేమో ఎడిట్లోకి వెళ్ళాం, ఫిల్లోకి వెళ్ళాం చేసాం, రెండోదేమో ఆల్ట్ బ్యాక్ స్పేస్ చేసాం. సో ఇక్కడ ఈ మూడో మెథడ్ కూడా ఉంది. సో మూడో మెథడ్ ఏంటంటే ఇక్కడ టూల్ బాక్స్లో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ
జీ అనేది ప్రెస్ చేసుకోవాలి. జీ అంటే జనరల్గా ఇక్కడ గ్రేడియంట్ టూల్ అనేది ఎనేబుల్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి పెయింట్ బకెట్ టూల్ అనేది మరొకటి ఉంటుంది. దీన్ని షిఫ్ట్ జీ అంటే ఇప్పుడు ఇలా జీ వచ్చిన తర్వాత ఇలా వచ్చింది కదా, ఇప్పుడు కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని జీ పెట్టారనుకోండి, నాకు అక్కడ పెయింట్ బకెట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, మనకేమవుతుంది, డైరెక్ట్గా మనం ఏ కలర్ అయితే సెలెక్ట్ చేసామో ఆ కలర్ మనకి ఇక్కడ ఫిల్ అవ్వడం జరుగుతుంది. సో అది అయిపోయిన తర్వాత ఈ పార్ట్ని ఏం చేయాలి, మనం సెలెక్షన్ చేసుకోవాలి, అంటే డీసెలెక్ట్ చేసుకోవాలి. సో మరి డీసెలెక్ట్ చేయాలంటే ఇక్కడ ఏం చేయాలి, మనం సెలెక్ట్ మెనూలోకి వెళ్ళి డీసెలెక్ట్ అంటే కంట్రోల్ డి అనేది మనం ప్రెస్ చేయవలసి ఉంటుంది. కానీ ఇక్కడ 3 లేయర్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఒక సింగిల్ లేయర్ మాత్రమే ఉంది. అంటే ఇక్కడ ఏం చేయాలంటే మనం లేయర్స్ని మనం మూవ్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మనం మూవ్ టూల్. సో మూవ్ టూల్ తీసుకోవాలనంటే ఇక్కడ కీబోర్డ్లో వి అనేది మనం ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు మూవ్ టూల్ అనేది మనకి ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ మనం ఏ లేయర్ని అయితే మనం మూవ్ చేయాలనుకుంటున్నామో షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే నాకు ఇలా స్పీడ్గా అంటే ఇమీడియట్లీగా నేను మూవ్ చేసుకోవడానికి అవుతుంది. అలాగే ఇక్కడ లేయర్ పట్టుకొని మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తే నాకు ఇక్కడ మూవ్ అయిపోవడం జరిగిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఈ 3 లేయర్స్ని ఒకేసారి మనం సెలెక్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ సెలెక్ట్ మెనూలోకి వెళ్ళాలి, ఆల్ లేయర్స్ అని చెప్పాలి. మరి ఈ 3 లేయర్స్ని కూడా సైజ్ అనేది నేను రెడ్యూస్ చేయాలనుకున్నాను. ఓకే, సో ఆబ్జెక్ట్ తాలూకా సైజ్ మనం రెడ్యూస్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ మనం ఎడిట్ మెనూలోకి వెళ్ళి ఫ్రీ ట్రాన్స్ఫార్మేషన్ అని చెప్పి ఇక్కడ ఏం చేస్తామంటే మనం షిఫ్ట్ పట్టుకొని ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తే మనకి సైజ్ ఇలాగా రెడ్యూస్ అవుతుంది. రెడ్యూస్ అయిన తర్వాత దీన్ని మనం ఎంటర్ ప్రెస్ చేస్తే నాకు ఆ సైజ్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. సో ఇది రెక్టాంగులర్ మార్క్యూ టూల్లో వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. దీని తర్వాత మనం కాస్త అడ్వాన్స్డ్గా మనం వెళ్ళినట్లయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే మళ్ళీ మనకి ఇక్కడ మరొకటి మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే నేనైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోగో అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. సో ఈ బ్యాంక్ లోగో మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఒక స్క్వేర్ టైప్ లాగా మనకి కనబడుతుంది. ఇక్కడ హారిజంటల్ అండ్ వర్టికల్గా మనకి ఇలా కనిపిస్తుంది. కాబట్టి సో ఫస్ట్ నేను ఫోటోషాప్ ఓపెన్ చేసుకొని ఇక్కడ నేను రెక్టాంగులర్ మార్క్యూ టూల్ తీసుకొని ఇక్కడ స్టైల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టైల్ అనే ఆప్షన్ తీసుకొని ఇక్కడ నార్మల్లో ఫిక్స్డ్ రేషియో అని మనం పెట్టుకోవాలి. ఎందుకంటే మనం డిజైన్ చేయాలనుకుంటుంది అప్రాక్సిమేట్ డిజైన్ కాబట్టి మనం ఇక్కడ స్టైల్ అనే ఆప్షన్లో ఫిక్స్డ్ రేషియో అనేది మనం పెట్టుకోవడం జరిగింది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ క్లిక్ అండ్ డ్రాగ్ మనం చేస్తే ఇది నాకేమైంది, ఒక స్క్వేర్ బాక్స్ లాగా వచ్చింది. మరి ఒక లేయర్ క్రియేట్ చేయాలి మనం. సో ఒక లేయర్ క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ లేయర్ న్యూ లేయర్ అని చెప్పి ఇక్కడ మనం ఓకే అని చేయాలి. ఓకే, అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ మనం రెడ్ కలర్ ఎక్కడైతే ఉందో మనం అక్కడికి మనం వెళ్ళిపోవాలి. అంటే ఇక్కడ రెడ్ కలర్ని మనం సెలెక్ట్ చేసి ఓకే అని చెప్పి ఇక్కడ పెయింట్ బకెట్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. బట్ మధ్యలో పార్ట్ మనం సబ్ట్రాక్ట్ చేయాలి కదా. సెలెక్షన్లో ఉన్నప్పుడు మనం రిమూవ్ ఏదైనా మనం చేయాలనంటే సో అప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడ సెలెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్లోకి వెళ్ళాలి. సో వెళ్ళిన తర్వాత షిఫ్ట్ ప్లస్ ఆల్ట్ అనేది ఫోటోషాప్ CC 2015లో మనం చేస్తే ఏమవుతుందంటే మనం 4 సైడ్స్లో కూడా ఈక్వల్గా మనకి వస్తుంది. దీన్ని మనం ఎంటర్ కీ ప్రెస్ చేసి ఆ తర్వాత డిలీట్ కీ ప్రెస్ చేస్తే ఆ పార్ట్ అనేది నాకు రిమూవ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం మరొక న్యూ లేయర్ క్రియేట్ చేయాలి. సో ఇంకొక లేయర్ క్రియేట్ చేయాలంటే షిఫ్ట్ కంట్రోల్ అని తీసుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి, మనం ఇక్కడ
బ్యాక్గ్రౌండ్లో బ్లూ కలర్ ఉంది. సో బ్యాక్గ్రౌండ్లో కలర్ని మనం లేయర్లో అప్లై చేయాలంటే కంట్రోల్ బ్యాక్ స్పేస్ మనం ప్రెస్ చేస్తే మనకేమవుతుంది, బ్యాక్గ్రౌండ్లో ఏదైతే కలర్ ఉందో అది మనకి లేయర్ క్రియేట్ చేసిన దాంట్లో అప్లై అవుతుంది. అయితే మనకి ఇక్కడ హారిజంటల్గా వర్టికల్గా కటింగ్స్ కావాలి కాబట్టి లేయర్ 1 అనేది మనం సెలెక్షన్ చేసుకొని మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ మెనూలోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ చేసి సో ఫోటోషాప్ CC 2015లో షిఫ్ట్ పట్టుకొని ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే నాకు ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ వర్టికల్గా ఏం చేయాలంటే మనం దీన్ని ఇలాగా డ్రాగ్ చేసుకోవాలి. సో డ్రాగ్ చేసి ఎంటర్ కొట్టిన తర్వాత మనం జస్ట్ ఇక్కడ డిలీట్ చేస్తే సరిపోతుంది. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం సెలెక్ట్ మెనూలోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్లోకి వెళ్ళి ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ రొటేట్ 90 degrees అని చెప్పేసి ఎంటర్కి కొట్టండి. సో ఎంటర్కి కొట్టిన తర్వాత డిలీట్ చేయాలి. సో అది అయిపోయిన తర్వాత కంట్రోల్ D అంటే డీసెలెక్షన్ చేసి ఇక్కడ మనం లేయర్ 2 అనేది ఇక్కడ ఏం చేస్తామంటే మనం లేయర్ 2 తీసుకొని ఇక్కడ ఆబ్జెక్ట్ రూపంలో ఉన్నది కాబట్టి మనం ఇక్కడ ఎడిట్ మెనూలోకి వెళ్ళి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అని చెప్తే ఇక్కడ మనం ఏం చేస్తాము, షిఫ్ట్ పట్టుకొని ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తే సో మనం అప్రాక్సిమేట్గా మనం ఇక్కడ బ్యాంక్ తాలూకా లోగో అనేది మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. దీన్ని ఇక్కడ కంట్రోల్ ఆల్ట్ A అంటే సెలెక్ట్ ఆల్ లేయర్స్, డిలీట్ కొడితే మనకి డిలీట్ అనేది అయిపోతుంది. అయితే ఇక్కడ ఫర్ సపోజ్ రెక్టాంగులర్ మార్క్యూ టూల్లో మనకి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇది ఏంటంటే న్యూ సెలెక్షన్ అంటే మనం ప్రతిసారి కూడా క్రియేట్ చేసామనుకోండి పాతది అనేది మనకి పోతుంది. అయితే ఇక్కడ ఏం చేయాలంటే మనం స్టైల్లో నార్మల్గా పెట్టుకుంటే మనకి ఎలా కావాలంటే అలా మనకు వస్తుంది. చూసారా, అంటే ప్రీవియస్ పోతుంది ఎందుకంటే న్యూ సెలెక్షన్ కాబట్టి. ఇక్కడ యాడ్ సెలెక్షన్ అంటే కొత్త సెలెక్షన్ చేసుకోవచ్చు లేదా ఉన్న సెలెక్షన్ని మనం యాడ్ చేసుకోవచ్చు. అర్థమైందా? అలాగే ఇక్కడ సబ్ట్రాక్ట్ సెలెక్షన్ అంటే ఆ పార్ట్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవడానికి ఇది వాడతాం. అలాగే ఇంటర్సెక్షన్ అంటే మనం ఒక కామన్ పార్ట్ని సెలెక్ట్ చేసి మిగతా పార్ట్ అంతా కూడా నాకు డీసెలెక్ట్ అయిపోతుంది. ఇదేమవుతుందంటే కొన్నిసార్లు మనం డిజైనింగ్ చేసినప్పుడు ఇవి ఉపయోగపడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రెక్టాంగులర్ ఫ్రేమ్ని క్రియేట్ చేయాలనుకున్నాను. సో కాబట్టి ఇక్కడ మనకి కాన్సెప్ట్ ఈజ్ సేమ్. సో ఇక్కడ ఏం చేస్తామంటే రెక్టాంగులర్ మార్క్యూ టూల్ ఇలా తీసుకుంటాం, దీనికి ఒక న్యూ లేయర్ని మనం క్రియేట్ చేసుకుంటాం. సో కలర్ని అంటే ఇక్కడ మనం ఫోర్గ్రౌండ్ కలర్లోకి వెళ్ళిపోయి మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ని మనం సెలెక్షన్ చేసుకోవడం, పెయింట్ బకెట్లోకి వెళ్ళి ఫిల్ చేస్తే కలర్ అనేది మనకి ఫిల్ అవుతుంది. అయితే ఇక్కడ మనం ఫ్రేమ్ కింద క్రియేట్ చేయాలి కదా. సో కాబట్టి ఇక్కడ సెలెక్ట్ మెనూలోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్లోకి వెళ్తే ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేసి ఎంటర్ కొట్టి ఇక్కడ ఏం చేస్తానంటే డీసెలెక్ట్ చేయను, కంట్రోల్ X. సో కంట్రోల్ X అంటే కట్. సో కట్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఆబ్జెక్ట్ పోతుంది, అలాగే డీసెలెక్షన్ కూడా అయిపోతుంది ఇలా. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఒక ఇమేజ్ కావాలి. సో కాబట్టి ఫైల్ మెనూలోకి వెళ్ళి ఓపెన్లోకి వెళ్ళి సో మనకి ఇమేజెస్ అనేది ఏ ఇమేజ్ అయితే మనకి కావాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ ఇమేజ్ అనేది మనం ఇక్కడ ఓపెన్ చేసిన ఇమేజ్ని మనం ఇలా క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. మూవ్ టూల్తో దీన్ని మనం ఇలాగా డ్రాగ్ చేయడం జరుగుతుంది. డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది మనకి, ఇక్కడ చూసారా ఫ్రేమ్ చిన్నదైపోయింది, ఇక్కడేమో ఇమేజ్ పెద్దదైపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తాను నేను దీనికి ఇక్కడ ఎడిట్ మెనూలో ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అనేది తీసుకొని ఫస్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ ఈ సైడ్ ఇలా ఎన్లార్జ్ చేసుకొని ఈ సైజ్ ఏమో ఇలాగా రెడ్యూస్ చేసేసాను. ఆ తర్వాత దాన్ని అప్లై చేయాలంటే ఎంటర్కి కొట్టాలి, సరిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇమేజ్ని నేను బ్యాక్కి పంపించాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను లేయర్ విండోలో
లేయర్ 1 అనేది సెలెక్ట్ చేసుకొని మీదకి ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ ఇమేజ్ అనేది బ్యాక్ పార్ట్లోకి వెళ్ళిపోతుంది. సో ఇది మనం దీని ప్రాపర్టీస్ నుండి మనం చేసుకోవాల్సిన థింగ్స్. ఇక మనకి రెక్టాంగులర్, ఎలిప్టికల్, రెక్టాంగులర్ తర్వాత ఎలిప్టికల్ మార్క్యూ టూల్ అని ఉంటుంది. సో ఎలిప్టికల్ మార్క్యూ టూల్ అనేది మనం తీసుకున్నప్పుడు రెక్టాంగులర్ మార్క్యూ టూల్లో ఉన్న ప్రాపర్టీస్ మాత్రమే ఇక్కడ కూడా మనకి కనబడతాయి. ఓకే, అయితే మనకి ఇండియన్ ఫ్లాగ్లో సర్క్యులర్ టైప్ లాంటిది మనం డిజైన్ చేసుకోవాలనంటే, సో ఇక్కడ స్టైల్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఫిక్స్డ్ రేషియోలోకి వెళ్ళిపోయి ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇలా క్లిక్ అండ్ డ్రాగ్ చేశారనుకోండి, సో మనకేమవుతుంది, ఒక సర్క్యులర్ షేప్ క్రియేట్ అవుతుంది. అది అయిన తర్వాత ఇందులో ఏం చేయాలి, మనం ఫస్ట్ ఫోర్గ్రౌండ్ కలర్లోకి వెళ్ళి మనకి ఏ కలర్ కావాలి, ఇక్కడ మనకి ఒక బ్లూ కలర్ అనేది కావాలి. సో బ్లూ కలర్ అనేది మనం సెలెక్షన్ చేసుకొని పెయింట్ బకెట్ టూల్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసుకుంటాం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం సైజుని తగ్గించుకోవాలి కాబట్టి సెలెక్ట్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తామంటే షిఫ్ట్ పట్టుకొని ఆల్ట్ పట్టుకొని ఇలాగా డ్రాగ్ చేస్తాం. అది అయిపోయిన తర్వాత ఎంటర్కి కొట్టి ఇక్కడ కంట్రోల్ ఎక్స్ చేయం, జస్ట్ డిలీట్కి ప్రెస్ చేస్తాం. ఓకే, కానీ ఇక్కడ నేను ఏం చేశాను, ఒక పొరపాటు అంటే అసలు లేయర్ అనేది నేను క్రియేట్ చేయలేదు. సో ఇక్కడ లేయర్ అనేది కంట్రోల్ షిఫ్ట్ అని క్రియేట్ చేసుకొని ఫోర్గ్రౌండ్ కలర్ ఆల్ట్ బ్యాక్ స్పేస్తో మనం ఫిల్ చేసుకొని, సో ఇక్కడ ఏం చేయాలి, మనం సెలెక్ట్లోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనం సెలెక్షన్ని చిన్నదిగా మనం చేసుకొని ఎంటర్కి కొట్టి డిలీట్కి కొస్తాం. ఆ తర్వాత ఏం చేస్తాం, మనం ఒక న్యూ లేయర్ షిఫ్ట్ కంట్రోల్ అని చేసుకొని, లేదా లేయర్ మెనూలోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి లేయర్ అనేది కూడా మనం చేసుకోవచ్చు. దీంట్లో కూడా బ్లూ కలర్ అనేది మనం ఫిల్ చేయాలి. ఆల్ట్ బ్యాక్ స్పేస్ అనేది ఫోర్గ్రౌండ్ కలర్ మనం ఫిల్ చేయడానికి అవుతుంది. దీన్ని డీసెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ డి అనేది మనం ప్రెస్ చేయాలి. కానీ దీంట్లో స్కేల్ సైజెస్ అనేది ఏమైనా మనం చేంజెస్ చేయాలంటే అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ కంట్రోల్ టీ. సో కంట్రోల్ టీ అంటే ఏంటంటే ఎడిట్ మెనూలో ఫ్రీ ట్రాన్స్ఫార్మేషన్, కంట్రోల్ టీ అంటే ఫ్రీ ట్రాన్స్ఫార్మేషన్ చేస్తాం. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాం, మనం షిఫ్ట్ పట్టుకొని ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తే సో నాకు ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఎంతవరకు కావాలో అంతవరకు దాన్ని చిన్నదిగా తయారు చేసుకొని మూవ్ టూల్ తీసుకొని ఇక్కడ స్పీడ్గా మనం మూవ్ చేయాలి కాబట్టి సో షిఫ్ట్కి ప్రెస్ చేసి మనం దాన్ని ఇలాగా మనం ప్రెస్ చేసుకున్నాం. అయితే లేయర్కి ఇంకొక కాపీ కావాలి కదా, సో లేయర్కి ఇంకొక కాపీ కావాలంటే మనం ఏం చేయాలి, లేయర్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి లేయర్ ఇక్కడ లేయర్ కాపీ అని ఉంటుంది. సో లేయర్ కాపీ అనేది మనం ప్రెస్ చేసుకొని మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని మనం ఇక్కడ డౌన్లో స్పీడ్గా తీసుకొచ్చేయాలి. ఇక్కడ ఈ రెండు లేయర్స్ని మనం సెలెక్షన్ చేయాలంటే షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ ఈ లేయర్ని సెలెక్ట్ చేస్తే రెండు లేయర్స్ మనకి సెలెక్ట్ అవుతాయి. సెలెక్ట్ అయిన తర్వాత రెండు లేయర్స్ని కంబైన్డ్ చేయాలి అంటే మర్జ్ డౌన్ చేయాలి అంటే కంట్రోల్ ఈ అనేది మనం ప్రెస్ చేయాలి. సో కంట్రోల్ ఈ అనేది దేనికి వాడతాం, లేయర్ మర్జ్ అనే దానికి వాడతాం. అయితే ఇక్కడ ఏం చేయాలంటే మనం ఎడిట్ మెనూలోకి వచ్చి ఫ్రీ ట్రాన్స్ఫార్మేషన్లోకి వచ్చి ఇక్కడ నేనేం చేస్తానంటే యాంగిల్లోకి వచ్చేసి ఇక్కడ 360/24 చేస్తే నాకు 15 degrees వస్తుంది. సో ఇక్కడ నేను 15 అనేది ఎంటర్ చేసి ఎంటర్ అని కొడతాను. అది అయిపోయిన తర్వాత రిపీట్ ట్రాన్స్ఫార్మేషన్ చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ టీ అనేది ప్రెస్ చేస్తే నాకేమవుతుందంటే ఇక్కడ రిపీట్ ట్రాన్స్ఫార్మేషన్ అనేది మనకి ఈ రకంగా క్రియేట్ అవుతుంది. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఈ లేయర్స్ అన్ని సెలెక్ట్ చేయాలి. సో సెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ ఆల్ట్ ఏ చేయాలి. వీటిని నేను గ్రూప్ లేయర్స్ కింద క్రియేట్ చేయాలనుకున్నాను. సో గ్రూప్ లేయర్స్ చేయాలంటే ఇక్కడ ఏం చేయాలి, మనం లేయర్ విండోలోకి వెళ్ళిపోతే ఇక్కడ నాకు ఒక లాక్ సింబల్ కనబడుతుంది. సో ఈ లాక్ సింబల్ నేను క్లిక్ చేశాను అనుకోండి, లాక్ అయిపోతాయి అన్నీ కూడా. కానీ ఇక్కడ మనం గ్రూప్ చేయాలి కదా, సో కాబట్టి ఇక్కడ కంట్రోల్ జీ ప్రెస్ చేశారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ లేయర్స్ అన్నీ కూడా కంబైన్డ్ అయిపోవు, సో గ్రూప్లోకి వస్తాయి. సో
సో దానివల్ల నాకు అడ్వాంటేజ్ ఏంటనుకున్నారు ఇక్కడ, నేను ఈ పేజ్లో ఏవైనా అలైన్మెంట్ చేయాలి అనుకుంటే సో ఇక్కడ ఏం చేస్తాను, ఫస్ట్ మూవ్ టూల్ తీసుకోవాలి, అలాగే కంట్రోల్ ఏ ప్రెస్ చేయాలి. సో కంట్రోల్ ఏ అంటే ఏంటి, సెలెక్ట్ ఆల్, అది మనకి సెలెక్ట్ మెనూలో ఉంటుంది. అలా చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే సెంటర్ హారిజంటల్, సెంటర్ వెర్టికల్ అనేది మనం తీసుకుంటే ఎగ్జాక్ట్గా ఏ ఆబ్జెక్ట్నైనా మనం అలైన్ చేయడానికి ఈ యొక్క కాన్సెప్ట్ మనకి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు నేను ఏదైతే కాన్సెప్ట్స్ చెప్తున్నానో ఈ కాన్సెప్ట్స్ అన్నిటికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి నేను ఈ కాన్సెప్ట్ అనేది చెప్పడం జరిగింది. సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేయాలనుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ లోగో క్రియేట్ చేయాలనుకున్నాను. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మనం స్టైల్లో ఫిక్స్డ్ రేషియో పెట్టుకొని సో ఇక్కడ జస్ట్ ఇలాగా క్లిక్ అండ్ డ్రాగ్ చేస్తే ఇలా ఒక సర్క్యులర్ షేప్ వస్తుంది. దీనికి ఒక న్యూ లేయర్ క్రియేట్ చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ అనేది మనం ప్రెస్ చేయడం జరుగుతుంది. ఓకే, అది అయిపోయిన తర్వాత ఫోర్గ్రౌండ్ కలర్ని మనం ఫిల్ చేయాలంటే పెయింట్ బకెట్ కలర్ తీసుకొని ఇక్కడ ఇలాగా క్లిక్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ తీసుకొని ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని ఆల్ట్ పట్టుకొని నేను ఇలాగా డ్రాగ్ చేశాను దీన్ని ఇలాగా. సో డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తాను, ఎంటర్కి ప్రెస్ చేస్తాను. ఆ తర్వాత దీన్ని డిలీట్ కీతో రిమూవ్ చేయడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం వ్యూలోకి వెళ్ళి ఇక్కడ నేను రూలర్ అనే కాన్సెప్ట్ని ఎనేబుల్ చేస్తాను. అంటే షార్ట్కట్ కీ అయితే కంట్రోల్ ఆర్. సో కంట్రోల్ ఆర్ ప్రెస్ చేసి నేనేం చేస్తాను, ఇక్కడ చూడండి ఈ రూలర్ బార్లోని సెంటర్ నుండి, అంటే సెంటర్ అంటే ఇక్కడ చూస్తున్నారా, సో దీన్ని ఇలాగా క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ఇక్కడ నాకు ఎగ్జాక్ట్గా సెంటర్కి వచ్చేసరికి స్నాపింగ్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత కంట్రోల్ డి చేయాలి, అంటే డీ సెలెక్షన్. అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను రెక్టాంగులర్ మార్క్యూ టూల్ తీసుకొని ఇక్కడ నార్మల్గా ఉందా లేదా చెక్ చేసి సో ఇక్కడ నేను ఈ రకంగా రెక్టాంగులర్ మార్క్యూ టూల్ని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఏం చేస్తాను, ఇక్కడ సెలెక్ట్ మెనూలోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్లోకి వెళ్ళి సో దీన్ని నేను ఇక్కడ ఇలా పెట్టుకుంటాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఎంటర్ కీ కొడతాను. అది అయిపోయిన తర్వాత డిలీట్ కీ కూడా తీసుకుంటాను. సో అది అయిపోయిన తర్వాత ఏం చేస్తాను, ఇక్కడ కంట్రోల్ డి అంటే డీ సెలెక్షన్ చేశాను. అలాగే వ్యూలోకి వెళ్ళి ఇక్కడ క్లియర్ గైడ్స్ అనగానే మనం ఏవైతే గైడ్ క్రియేట్ చేసామో ఆ గైడ్ అనేది ఆటోమేటిక్గా మనకు అక్కడికి అది క్రియేట్ అయిపోతుంది. సో ఇది మనం ఎలిప్టికల్ మార్క్యూ టూల్ నుండి మనం నేర్చుకోవాల్సిన థింగ్స్. అయితే ఇంకా దాని తర్వాత మనకి ఇక్కడ నాకు సింగిల్ రో మార్క్యూ టూల్ అని ఉంటుంది. సో మార్క్యూ టూల్ అంటే ఏంటి, జనరల్గా అది సెలెక్షన్ చేయడానికే ఉపయోగిస్తాం, కానీ ఇక్కడ మనం డిజైన్ చేయడానికి కూడా ఉపయోగించాలి. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లేయర్ మీద ఇలా డ్రాగ్ చేసి నేను కీబోర్డ్లో డిలీట్కి కొట్టాను. తర్వాత కంట్రోల్ డి చేస్తే ఏమైందంటే ఏ పార్ట్ అయితే ఆ ఆబ్జెక్ట్ మీద ఉన్నదో ఆ పార్ట్ నాకు సపరేట్ అయిపోతుంది. ఓకే, సో అయితే అలా కాకుండా నేను ఒక లైన్ కింద నేను క్రియేట్ చేయాలనుకున్నాను. సో ఒక లైన్ కింద నేను క్రియేట్ చేయాలంటే అప్పుడు ఏం చేస్తాను, నేను ఇక్కడ మళ్ళీ అగైన్ ఇక్కడ ఒక సింగిల్ రో మార్క్యూ టూల్ తీసుకొని దీనికి ఏం చేయాలంటే మనం ఒక న్యూ లేయర్ క్రియేట్ చేయాలి. న్యూ లేయర్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, షిఫ్ట్ కంట్రోల్ ఎన్ అనేది మనం ప్రెస్ చేసుకోవాలి. సో కంట్రోల్ ఎన్ అనేది మనం ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి, మనం ఎడిట్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ నాకు స్ట్రోక్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో స్ట్రోక్ అనే ఆప్షన్ని మనం తీసుకొని ఇక్కడ స్ట్రోక్ తాలూకా కలర్ ఏది కావాలో మనం సెలెక్షన్ చేసుకొని, అంటే మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. అది అయిపోయిన తర్వాత స్ట్రోక్ తాలూకా సైజు మనకి ఎంత కావాలనుకుంటున్నానో అంత మనం ఇక్కడ పెట్టుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఓకే అని చేస్తే ఆ తర్వాత దీన్ని కంట్రోల్ డి చేస్తే ఇక్కడ నాకు ఒక సింగిల్ రో అనేది మనకి
క్రియేట్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకి సింగిల్ కోలమ్ మార్క్యూ టూల్ అనేది ఉంటుంది. ఆ పర్టికులర్ లేయర్ని మనం సెలెక్ట్ చేసుకొని ఎక్కడ కావాలో అక్కడ మనం సెలెక్ట్ చేసి డిలీట్కి ప్రెస్ చేశాను అనుకోండి, కంట్రోల్ డి చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ పార్ట్ కూడా నాకు కట్ అయిపోతుంది. ఒక లైన్ లాగా మనం క్రియేట్ చేయాలనుకుంటే ఒక న్యూ లేయర్ అనేది మనం క్రియేట్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తాం, మనం ఎడిట్ మెనూలోకి వచ్చి స్ట్రోక్ అనే ఆప్షన్లోకి వెళ్ళి సో ఇక్కడ మనం డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకొని ఓకే అని చెప్పాను అనుకోండి, లేదా సెంటర్ అని చెప్పాను అనుకోండి, సో ఆబ్జెక్ట్ అనేది మనకి ఇలాగా క్రియేట్ అవుతుంది అనమాట. అంటే మనం ఎలా కావాలి అనుకుంటే ఆ రకమైన డిజైనింగ్ అనేది మనం ఇక్కడ క్రియేషన్ అనేది మనం చేసుకోవచ్చు అనమాట. అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ద షేప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ బట్టి ఉంటుంది. ఓకే, సో ఇంకా దాని తర్వాత మనకి నెక్స్ట్కి వచ్చేస్తే ఇక్కడ లాసో టూల్ అని ఉంటుంది. లాసో టూల్ అనేది కేవలం మనం ఏదైనా ఒక ఫ్రీ హ్యాండ్ సెలెక్షన్ అంటే అన్యూనిఫామ్ షేప్ మనం క్రియేట్ చేయాలనుకుంటే సో వీ కెన్ క్రియేట్ ద అన్యూనిఫామ్ షేప్. అండ్ మనం కలర్ ఫిల్ చేయాలంటే ఆల్ట్ బ్యాక్ స్పేస్ వేసుకోవచ్చు. దీన్ని కూడా నేను ఒక ఫ్రేమ్ కింద నేను క్రియేట్ చేయాలనుకుంటే సో ఇక్కడ ఏం చేయాలి, మనం ఇందాకలాగే సెలెక్ట్ మెనూలోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్లోకి వెళ్ళి ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని ఆల్ట్ పట్టుకొని ఇలా నేను డ్రాగ్ చేశాను అనుకోండి, ఎంటర్కి కొట్టి డిలీట్కి కొడితే ఏమవుతుంది, అది ఒక ఫ్రేమ్ లాగా క్రియేట్ అయిపోతుంది. మరి ఇప్పుడు నాకు ఇమేజ్ కావాలి కదా, సో ఇమేజ్ దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ నేను కంట్రోల్ సి అని చెప్తాను, సో ఇక్కడేమో కంట్రోల్ వి అని చెప్తాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే కంట్రోల్ టీ అంటే ఫ్రీ ట్రాన్స్ఫార్మేషన్ చేసుకొని ఇక్కడ షిఫ్ట్ ఆల్ట్ డ్రాగ్ తీసుకొని ఆ ఫ్రేమ్ అనేది మనకి ఎంత సైజులో ఉన్నదో అంత సైజులో నాకు ఇమేజ్ అనేది నేను మార్చుకుంటాను. ఓకే, సో మార్చిన తర్వాత ఇక్కడ కంట్రోల్ ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్ ప్రెస్ చేస్తే అది నాకు ఫ్రేమ్కి బ్యాక్ సైడ్ వెళ్తుంది. లేదంటే మనం ఇక్కడ క్లిక్ అండ్ డ్రాగ్ కూడా మనం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మూవ్ టూల్ కిందనే మనకి ఇక్కడ మ్యాజిక్ వాండెడ్ టూల్ అని ఒక సెలెక్షన్ టూల్ ఉంటుంది. దీని తాలూకా మెయిన్ యూజ్ ఏంటంటే ఏదైనా ఒక సింగిల్ కలర్ని సెలెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో మ్యాజిక్ వాండెడ్ టూల్ తీసుకొని ఒక ప్లేన్ అంటే ఫ్రేమ్ లేయర్ని సెలెక్ట్ చేసి అవుటర్లో క్లిక్ చేస్తారు. సో చేసిన తర్వాత ఇమేజ్ లేయర్ తీసుకొని డిలీట్కి కొట్టాను అనుకోండి, సో కంట్రోల్ డి చేస్తే ఏమవుతుందంటే అన్యూనిఫామ్ షేప్లో కూడా మనం ఒక ఇమేజ్ని పెట్టుకోవచ్చు, దాని తాలూకా కాన్సెప్ట్. ఓకే, సో ఇది మనం లాసో టూల్ నుండి మనం నేర్చుకోవాల్సింది. ఇక దాని తర్వాత పాలిగాన్ లాసో టూల్ అని ఉంటుంది. పాలిగాన్ లాసో టూల్ అంటే ఏంటి, మనం ఏదైనా డిజైన్ చేయాలంటే స్ట్రైట్గా డిజైన్ చేయొచ్చు. అంటే ఇక్కడ నేను ఒక గైడెడ్ లైన్ ఇలా తీసుకున్నాను, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ క్లిక్ చేసుకొని సో నాకు కావలసిన షేప్లో ఒక సెలెక్షన్ని నేను ఇక్కడ తీసుకొని దీనికి ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని దీనికి ఒక కలర్ అంటే ఫోర్గ్రౌండ్ కలర్ ఆల్ట్ బ్యాక్ స్పేస్ వేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ కంట్రోల్ డి చేశాను. ఆ తర్వాత ఏం చేశాను, ఇక్కడ వ్యూలోకి వెళ్ళి క్లియర్ గైడ్స్ నేను తీసుకున్నాను, ఇక్కడ క్లియర్ గైడ్స్ చేశాను. ఆ తర్వాత ఇంకొక కాపీ కావాలంటే కంట్రోల్ జే అనేది చేశాను. ఆ తర్వాత దీన్ని మిర్రర్ కాపీ కావాలంటే కంట్రోల్ టీ. కంట్రోల్ టీ అంటే ఏంటి, ఫ్రీ ట్రాన్స్ఫార్మేషన్. సో దీన్ని ఇక్కడ పీవోట్ పాయింట్ని ఇక్కడ ఇలా డ్రాగ్ చేసుకున్నాను, రైట్ క్లిక్ చేసుకున్నాను, ఫ్లిప్ వర్టికల్ అని చెప్పాను, ఎంటర్కి కొట్టాను. ఇప్పుడు ఈ రెండు లేయర్స్ని నేను కంబైన్ చేయాలంటే సో ఈ రెండు లేయర్స్ సెలెక్ట్ చేయాలి, కంట్రోల్ ఈ అనేది మనం ప్రెస్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుందంటే నాకు ఒక షేప్ అనేది మనకి ఇక్కడ జనరేట్ అవుతుంది. సో ఇలాగా మనకి కావలసిన షేప్స్ని మనం జనరేట్ అనేది మనం చేసుకోవచ్చు. అయితే సో దీని నుండి మనం హెచ్ఎస్బిసి బ్యాంక్ లోగో కూడా మనం చేసుకోవచ్చు. దానికి ఏం చేయాలంటే ఇక్కడ వ్యూ మెనూలోకి వెళ్ళాలి, అలాగే ఇక్కడ షో అనే ఆప్షన్ ఉంటుంది. షో ఓకే, షోలోకి వెళ్తే ఇక్కడ నాకు గ్రిడ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇలాగా ఇక్కడ నేను ఏం చేస్తానంటే పాలిగాన్ లాసో టూల్ తీసుకొని సో నేను ఇక్కడ నుండి
ఇక్కడ వరకు ఇలా తీసుకొని ఇక్కడ ఇలా తీసుకొని ఇది ఇలాగా క్లిక్ చేస్తాను. అది అయిపోయిన తర్వాత కంట్రోల్ సింగిల్ అపాస్ట్రఫీ కొడతాను. గ్రిడ్స్ అనేది డిజేబుల్ అయిపోద్ది. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఒక న్యూ లేయర్ క్రియేట్ చేయాలి కాబట్టి షిఫ్ట్ కంట్రోల్ అని ప్రెస్ చేయాలి. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాం, మనం ఒక రెడ్ కలర్ అనేది మనం సెలెక్షన్ చేసుకోవాలి. సో చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలి, మనం ఇక్కడ ఆల్ట్ బ్యాక్ స్పేస్ అనేది మనం చేస్తే ఫోర్గ్రౌండ్ కలర్ అనేది నాకు ఫిల్ అవుతుంది. సో అది అయిపోయిన తర్వాత దాన్ని డీసెలెక్ట్ చేయాలంటే ఇక్కడ కంట్రోల్ డి అనేది మనం ప్రెస్ చేస్తాం, అంటే డీసెలెక్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది. మరి ఇంకో కాపీ కావాలంటే కంట్రోల్ జే చేయాలి. ట్రాన్స్ఫర్మేషన్ చేయాలంటే కంట్రోల్ టీ చేయాలి. సో దాని తర్వాత ఇక్కడ ఏం చేయాలి, మనం ఈ పీవర్డ్ పాయింట్ని ఇక్కడ మనం ఇలా డ్రాగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం రైట్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఫ్లిప్ వర్టికల్ అని చేయాలి. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఎంటర్కి కొట్టాలి. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే కంట్రోల్ ఆల్ట్ ఏ చేస్తాను. సో కంట్రోల్ ఆల్ట్ ఏ అంటే సెలెక్ట్ ఆల్ లేయర్స్ అని అంటారు. దీన్ని మనం ఒక డూప్లికేట్ కాపీ చేయాలంటే ఇక్కడ ఏం చేస్తాను, నేను ఇక్కడ కంట్రోల్ జే. సో కంట్రోల్ జే అంటే డూప్లికేట్ కాపీ అనేది క్రియేట్ అవుతుంది. మనం దీన్ని ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్ చేయాలంటే కంట్రోల్ టీ ప్రెస్ చేయాలి. సో కంట్రోల్ టీ ప్రెస్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, దీన్ని ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ మనం రొటేట్ 90 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ అని చెప్తే సో మనకి ఇలా వస్తుంది. దీన్ని ఎంటర్కి ఇలా ప్రెస్ చేసుకోవాలి. సో ఎంటర్కి ప్రెస్ చేసిన తర్వాత మనం ఒక లేయర్ని మనం సెలెక్షన్ చేసుకొని కంట్రోల్ టీ ఫ్రీ ట్రాన్స్ఫర్మేషన్ చేసి దీన్ని ఏం చేయాలంటే ఇలాగ మనం డ్రాగ్ చేసుకోవాలి. సో డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ మనం ఫ్లిప్ హారిజంటల్ అనేది మనం చేసి ఎంటర్కి కొడతాం. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, ఇంకొక లేయర్ విండోలోకి మనం వెళ్ళిపోయి ఇక్కడ కంట్రోల్ టీ ప్రెస్ చేసుకొని దీన్ని మనం ఇలా సెలెక్షన్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఏం చేయాలి, మనం ఫ్లిప్ హారిజంటల్ అని చెప్పి ఎంటర్కి కొడితే ఇక్కడ మనకి ఏమవుతుందంటే హెచ్ఎస్బిసి బ్యాంక్ తాలూకా లోగో అనేది మనం డిజైన్ చేయడానికి అవుతుంది. సో లేయర్స్ అనేది కంట్రోల్ ఆల్ట్ ఏతో సెలెక్ట్ చేసి డిలీట్ చేసుకుంటాం. ఇంకా దీని తర్వాత మనకి ఇక్కడ మ్యాజిక్ వ్యాండ్ అంటే మ్యాగ్నెటిక్ లాసర్ టూల్ అని ఉంటుంది. సో దీని తాలూకా యూసేజ్ ఏంటంటే మనం ఫైల్ మెనూలోకి వెళ్ళి ఓపెన్లోకి వెళ్ళి ఒక పిక్చర్ను మనకు కావాల్సి ఉంటుంది. సో ముందు మనం ఏం చేయాలంటే ఒక పిక్చర్ని మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకొని సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం మ్యాజిక్ వ్యాండర్ టూల్ తీసుకొని ఇక్కడ ఏం చేయాలి, ఇలా ఈ ఎడ్జ్లోని ఇలాగా మనం చూసారా, మనం ఏం చేయట్లేదు, జస్ట్ అలాగా ఆ పార్ట్ ఏదైతే ఉందో ఎడ్జెస్లో అలాగా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకొని ఇక్కడ అలాగా డబుల్ క్లిక్ చేస్తే ఇది సెలెక్ట్ అవుతుంది. అయిన తర్వాత లేటెస్ట్ వెర్షన్లో అయితే సెలెక్ట్ అండ్ మాస్క్ టూల్ అని అంటారు, సెలెక్ట్ అండ్ మాస్క్ టూల్ అని. బట్ 2015 వెర్షన్లో ఏంటంటే ఇక్కడ రిఫైన్ ఎడ్జ్ అని మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని మనం క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ మనకి ఈ రకంగా మనకి బ్యాక్ అండ్ పార్ట్ ఎగిరిపోతుంది. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాం, మనం ఇక్కడ ఇది క్లిక్ చేసుకుంటే దీన్ని ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ ఏం చేయాలంటే మనం న్యూ లేయర్ అని మనం ఇక్కడ పెట్టుకోవాలి. ఆ తర్వాత దీన్ని మనం ఓకే అని చేయాలి. సో అది ఈరోజు యొక్క క్లాస్.